నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంకుగా గుర్తింపు తెచ్చుకుంది హెచ్డిఎఫ్సి. దేశవ్యాప్తంగా వేల బ్రాంచులతో కోట్లాది మంది కస్టమర్లతో బ్యాంకింగ్ సేవలను అందిస్తూ ప్రైవేటు రంగంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కు కీలక ప్రకటన జారీ చేసింది. కొత్త నియమ నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పుకోవచ్చింది. దాంతో ఛార్జీల మోత మోగనుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు రకాల మార్పులు చేసింది. ఇకపై ఇతర యాప్ సహాయంతో అద్దెలు చెల్లిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అనగా పేటిఎం, క్రెడ్, మొబిక్విక్, చెక్ ఇలా ఇతర థర్డ్ పార్టీ పేమెంట్స్ అప్లికేషన్స్ ఉపయోగించి రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే ఆ లావాదేవీ నగదు మొత్తంలో ఇకపై 1% రుసుము చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు యుటిలిటీ ట్రాన్సాక్షన్స్ పై కూడా కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. అనగా 50,000 లోపు చేసే లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరు. ఒకవేళ ట్రాన్సాక్షన్స్ 50,000 రూపాయల పైనే ఉంటే 1% ట్రాన్సాక్షన్స్ ఫీజు పడుతుంది. అలానే ఒక లావాదేవీపై గరిష్టంగా 3,000 వరకు ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్స్ కు మాత్రం ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకటించింది. అలాగే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ల పైన ఈ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ విలువ 15,000 రూపాయలు దాటితే మాత్రం అప్పుడు మొత్తం ట్రాన్సాక్షన్స్ నగదుపై 1% చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా గరిష్టంగా 3,000 మేర చెల్లించాలి. అలానే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి చేసే ఎడ్యుకేషనల్ ట్రాన్సాక్షన్ల పైన 1% ఫీజు వసూలు చేస్తామని హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేర్కొంది. అయితే దీంట్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పేమెంట్లకు మినహాయింపు కల్పించింది. ఇకపోతే నేరుగా కాలేజీ లేదా స్కూల్ వెబ్సైట్స్, సంబంధిత పిఓఎస్ మెషిన్ల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లకు ఇందులో మినహాయింపు ఉంది. అలానే అంతర్జాతీయ క్రాస్ కరెన్సీ ట్రాన్సాక్షన్లపై 3.5% మార్క్ అప్ ఫీజు చెల్లించాలి. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ప్రతిపాదికన లేట్ పేమెంట్ ఫీజు స్ట్రక్చర్ మారింది. ఇది 100 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది. వీటితో పాటు ఇంకా ఇతర ఛార్జీలు కూడా వర్తిస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.